మర్చిపోయాను నిక్కియా విక్కీయా సీ యూ విక్కీ థ్యాంక్ యూ అవును ఇట్లా చూద్దాం రండి రేషన్ కార్డుల పేరు లేదా ఓకే హాయ్ అమ్మా మీ పేరేంటమ్మా మీ చెల్లెనా ఒకసారి అటు చూద్దాం దాన్ని ఒంటరి మహిళ ఉన్నారా కట్టుకోక ఇళ్లలో పని చేసి మరి అప్పులు చేసి కట్టుకున్న అవతల సైడ్ ఓకే టోటల్ గా ఇల్లు మాకు ఏం పేరు అమ్మా మరపాక పుష్ప అటు చూద్దాం పా ఎక్కడ పోయిందో మీ ఇల్లు అటుదిక వస్తా అటు కూడా వస్తాను నమస్తే అమ్మా నమస్తే మీరేనా ఇల్లు ఓనర్ ఏం పేర్రా లతానా అబ్బా ఇంకా ఇట్లే ఉన్నాయారా అన్ని పోయినాయి మేడం ఈ హాస్పిటల్తో సహా అన్ని కొట్టుకుపోయినాయి సారీ ఏం పేరు నీది కార్తిక్ డిగ్రీ ఫస్ట్ ఇయరా ఒకసారి చూద్దాం ఒక్కసారి మీరు మీ హస్బెండ్ లేదమ్మా మీరు బాబు ఇద్దరే ఉంటారా పాప కూడా ఉంది డిగ్రీ ఫైనల్ ఇయర్ కాలేజ్కి వెళ్ళింది మేడం అన్ని పిల్లలు ఇద్దరు పుస్తకాలు ఇట్లా పాడైపోయినారా చాలా పోయినాయి మేడం మొత్తానికి పాడైనాయి కదా ఇంకా బురద ఇంకా క్లీనింగ్ అయితేనే ఉన్నారా అప్పటి నుంచి పోలేదు ఎన్ని రోజులే కరెక్ట్ ఇప్పటికి 10 రోజులు అవుతుంది మాకు వండుకోవడానికి గిన్నెలు కాంచాలు అన్ని కొట్టుకపోయినవి ఏం ఓన్లీ కట్టు బట్టలతో బయటకి ముందు నుండి ఇక్కడే ఉంటున్నారా ఎన్ని ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు 25 సంవత్సరాల కలిసి మేము ఇక్కడే ఉన్నాం 25 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాం కాకపోతే ఇక్కడ పక్కన ఉన్నాం ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది మేము గుడిసెలు వేసుకొని 20 ఏళ్ళు అవుతుంది పిల్లలు చిన్న పిల్లల కాంచి తీసుకొచ్చుకొని ఇక్కడే ఉన్నాం మేము పట్టా ఇప్పిస్తామని చెప్పిరా గవర్నమెంట్ మొన్న వచ్చిరేమో ముఖ్యమంత్రి ఏం లేదు మనీ ఇచ్చిరా ఏమన్నా క్లినిక్ దీనికి ఏమి ఇవ్వలేదు హామీ ఇచ్చిరా ఎంఆర్ఓ కూడా ఇవ్వలేదా ఫస్ట్ ఇచ్చేస్తారు కదా అమౌంట్ ₹1 కూడా ఏం సర్వే చేస్తారట ఇంకెన్ని రోజులు 15 రోజులు అవుతుంది మీరేం చేస్తారా మరి ఒంటరిగానే ఉంటారా పెన్షన్ వచ్చిందారా అప్పుడు పాత ఒంటరి మహిళ పెన్షన్ కూడా రాలేదా రేషన్ కార్డు ఉందా బేట అందరి పేర్లు ఉన్నాయా అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు ఇక్కడికి రాడు మా దగ్గరికి పట్టించుకోడు ఇప్పటి వరకు పిల్లలు చిన్న పిల్లల్ని వదిలేసిపోయిండు నా అప్పటి నుండి వీళ్ళని చదివించుకొని ఇంతవరకు చేసుకున్నాం మేడం కాకపోతే మాకు ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది ప్రతి సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం ఇంత రాదు అవ్వచ్చు అని అనుకున్నా కానీ ఇప్పటికి బాగా వచ్చేసింది అన్ని కొట్టుకపోయినాయి మేడం మాకు మరి ఘోరంగా అవుతుంది మేడం ఇంకా బుక్స్ అన్ని పడేసిన ఇంకా బట్టలు ఇట్లా అన్ని మట్టిలో కొన్ని ఓన్లీ పనికొస్తాయేమో అనేసి ఆశతోటి ఎండబెట్టిన ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎవరికి కాలనీలో సర్వే చేస్తామని అన్నారు ఓన్లీ గుడిసె మొత్తం కొట్టుకపోయి ఒక ఆమె ఇల్లు మొత్తం కొట్టుకపోయిన వాళ్ళకి మాత్రం 25 కిలోలు బియ్యం ఇచ్చింది ఇంతకు ముందు కలిసిన పుష్ప వాళ్ళకి మాత్రమే ఇచ్చిండ్రు ఇప్పటి వరకు అయితే మాకేమి ఇవ్వలేదు ఎల్ఐసి తరపున మాత్రం వాళ్ళు ఏంటిది కొన్ని పప్పులు ఇచ్చారు అంతే ఒక బెడ్షీట్ పప్పులు ఇచ్చారు అవే ఇప్పటి వరకు అది గవర్నమెంట్ కాదు కదా వేరే వాళ్ళు అప్పటి ఇవే మాకు వచ్చినాయి అందినే అయితే ఇవే మేడం ఇప్పటి వరకు అయితే ఏం లేవు థ్యాంక్ యూ అమ్మ నేను మాట్లాడతా అదే డబ్బులు థ్యాంక్ యూ కార్తిక్ సీ యూ బాగా చదువుకో ఓకేనా నీ ఫోన్ ఉందా కార్తిక్ తెప్పించుకున్నావా ఇట్రా నీ ఫోన్ ఏది మరి ఇన్స్టా ఐడి ఫాలో అవుతావా నాకు డిఎం చేయి ఇన్స్టాలో ఫాలో అవుతావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ
యూ. ఇప్పుడు టెంపరీగా కష్టం అనిపిస్తుంది కానీ నువ్వు బాగా చదువుకో, చదువుకుంటే సెట్ అవుతావు మెల్లమెల్లగా. ఓకేనా? గుడ్ లక్ నాన్న. అమ్మని బాగా చూసుకుందాం మన ఇద్దరం కలిసి. టేక్ కేర్. బాయ్ అమ్మ. బాయ్ రా. బాయ్ రా తల్లి. డిఎంజే ఇచ్చిందా? థ్యాంక్ యూ రా. ఏమ్మా ఆగల నువ్వు అచ్చా ఇక్కడ పోయిందారా? సార్ నీ కార్తిక్ నంబర్కి ఒకసారి మెసేజ్ చేసి నంబర్ సేవ్ చేసి పెట్టుకో. కానీ ఎంఆర్ఓ ఇవ్వడం ఏంద్రా నాకు ఇంతవరకు అది అర్థమైతలేదు. వెంటనే ఇస్తారు కదరా. అది ఫస్ట్ యాక్చువల్ రైట్. ఏదైనా నేషనల్ కెలామిటీ అయితే ఇమీడియట్ ఇవ్వాలి. అసలు వచ్చిన రోజునే కలిసినాం. మాకైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు ఏం సాయం లేదు మేడం. నాన్న లేడు. ఇది వరకు అప్పుడు మన పెద్ద సార్ ఉన్నప్పుడు కూడా రాలేదారా? పెన్షన్ రాలే? ఒంటరి మహిళ పెన్షన్ రాలే? ఇప్పటి వరకు రాలేదు. 10 సార్లకి ఎక్కువ పెట్టినా కానీ రాలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా సార్లు పెట్టినా కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. బాయ్ రమ్మ. బాయ్ చిన్న. బాయ్. డిఎంజే నాన్న. హలో మేడం, పాప ఇట్లా కాలు హీటర్ వాటర్ పడి ఎంజామ్ తీసుకోకపోతే పట్టించుకోకపోతే అమృత్ హాస్పిటల్లో చూపెట్టిన, వేద హాస్పిటల్లో చూపెట్టిన, क्वीर है। कहाँ से आप? करीमबाग से वरंगल से। अच्छा। तो कुलता मैडम के पास सीएम रिलीफ फंड के लिए दिया था। 3 महीना से फिर रहा मैडम, क्या बोल रहे हो, ऑटो कैंसिल हुआ बोले, अन्ना को भी बोला।